పేరు మీదకి పౌటి చేసేయాల్సిన అవసరం. వన్స్ అయిపోయిందంటే మళ్ళీ ఎవరి పేరు మీద పట్టా అయిందో వాళ్ళే వచ్చి మళ్ళీ వాళ్ళ తండ్రి ఇంప్రెషన్ పెడితే తప్ప అది మళ్ళీ ఎవరికి కూడా చేంజ్ కాలేని పరిస్థితి ఇంతకుముందు మనకు ఉండే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు ఆ పౌతి కూడా ప్రొసీజర్ అనేది కూడా మనకి భూభారతి చట్టంలో పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా ఎవరైనా పౌతికి అప్లై చేసుకుంటే కంపల్సరీగా సంబంధిత తహసీల్దార్ ఒక నోటీస్ జనరేట్ చేసి ఆ నోటీస్ ని తహసీల్ ఆఫీస్ లా మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఇంటికి వాళ్ళకి నోటీస్ ఇచ్చి మళ్ళీ విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ పంచాయతీ ఆఫీస్ లో నోటీస్ పెట్టి ఆ విలేజ్ చావడి దగ్గర కూడా నోటీస్ పెట్టి వాళ్ళకు ఒక 7 రోజుల వరకు సమయం ఇచ్చి 30 రోజుల లోపల ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యే విధంగా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే అక్కడ విలేజ్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసు ఈ భూమి ఎవరిది, ఆ ఫలానా మల్లయ్య చనిపోయినాడంటే ఆ మల్లయ్యకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది బిడ్డలు ఏంటనేసి ఆ ఊరోళ్ళకి అందరు కూడా తెలుస్తుంది. కానీ తహసీల్దార్ ఒక 2 ఏళ్ళకు ఒక తహసీల్దార్ మారుతా ఉంటాడు. ఆయనకి ఎవరు కూడా విలేజ్ మీద ఎప్పుడు అవగాహన ఉండదు. సో ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు కూడా అరే ఏంటి వీళ్ళకి 4 వారసులు ఉంటే ఇద్దరే అప్లై చేసుకున్నారు ఏంటి పాపం వాళ్ళిద్దరు పేర్లు రాలేదు ఏంటనేసి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే కూడా ఇద్దరికి ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళకు అబ్జెక్షన్ పిటిషన్ పెట్టినట్టయితే తహసీల్దార్ మళ్ళా విచారణ చేసి లేదు మీరు అందరు కలిసి వస్తే మీకు పట్టా చేయడం జరుగుతుంది, లేకపోతే పట్టా చేయడానికి లేదు మీరు తప్పు అఫిడేవిట్ ఇచ్చినారని కూడా వాళ్ళని ప్రశ్నించడానికి కూడా మనకి ఈ భూభారతి చట్టంలో ఉంది. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే వారసులు ఉంటారో అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కొద్దిమంది మహిళలు ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళకు కూడా దాంట్లో వాటా ఉండొచ్చు. ఆ వాటా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇక్కడ తహసీల్ ఆఫీస్ లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం తెలియకపోవచ్చు. బట్ ఆ ఊళ్ళో తెలిసినప్పుడన్నా మహిళలకు తెలిసినట్టయితే ఆమె కూడా తహసీల్దార్ని కలిపి దీంట్లో కూడా మా నాయన ఇంతకుముందే నాకు కూడా వాటా ఇస్తా ఉన్నాడు, నాకు కూడా వాటా ఉంది, నాకు కూడా వాటా చేయండి అని తహసీల్దార్కి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే అందరిని పిలిపించి మాట్లాడి అందరికి న్యాయం చేసే విధంగా కూడా మనకి భూభారతి చట్టంలో ఉంది. దీని ద్వారా ఎవరు కూడా మహిళలు కూడా లాస్ కాకుండా ఉండడానికి కూడా మనకి చట్టంలో వెసులుబాటు ఉంది. మళ్ళీ ఇదంతా చేసినాక కూడా సపోజ్ తహసీల్దార్ లెవెల్ అయిపోయిన కాబట్టి ఇది సరిగ్గా జరగలేదు, ఎవరో ఒక వారసుడికి నాకు న్యాయం జరగలేదు అనేసి అనుకుంటే మళ్ళా దానికి అగేన్స్ట్ గా మళ్ళా ఆర్టీఓ లెవెల్లో 30 రోజులలో అప్పీల్ చేసుకునే వ్యవస్థ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. మళ్ళా ఆర్టీఓ లెవెల్కి వెళ్ళినాక కూడా నాకు సరైన న్యాయం జరగలేదంటే మళ్ళా కలెక్టర్ లెవెల్లో కూడా అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా మనకు ఉంది. అంటే 2 అంచెల అప్పీల్ వ్యవస్థ. తహసీల్దార్ ఏదైనా డిసిజన్ తీసుకుంటే తహసీల్దార్ది మనకి సరిగ్గా కాదు అనిపిస్తే ఆర్డీఓ లెవెల్ అప్పీల్, ఆర్డీఓది సరిగ్గా కాదు అనేసి అంటే కలెక్టర్ లెవెల్ కూడా అప్పీల్ చేసుకుని ఇది మనకి భూభారతి చట్టంలో. అదే విధంగా సేల్ ట్రాన్సాక్షన్స్, అమ్మకాలు కొనగాలు కానివ్వండి, గిఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి గిఫ్ట్ ట్రాన్సాక్షన్స్ దానం చేసినట్టు కానివ్వండి, మళ్ళా దాన్ని కుదవబెట్టి మార్గేజ్ కానివ్వండి. సో ఇటువంటి అన్ని కొన్ని ట్రాన్సాక్షన్స్ అంతా కూడా తహసీల్దార్ లెవెల్లో పట్టా మార్పిడి అనేది జరుగుతుంది. మళ్ళీ ఇనాం భూములకు సంబంధించి కానివ్వండి, జాగీర్ భూములకు సంబంధించి కానివ్వండి, లేకపోతే 38 టెండెన్సీ సర్టిఫికేట్ భూములకు కానివ్వండి. సో ఇటువంటి కొన్ని పెద్ద పెద్ద కోర్టు ఆర్డర్ ద్వారా పట్టా మార్పిడి కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఆర్టీఓ లెవెల్లో మనకి పట్టా మార్పిడి అనేది కూడా జరుగుతుంది. సో ఆర్టీఓ చేసిన, తహసీల్దార్ చేసిన, ఇంతకుముందు ఏది చేసినా ఫైనల్ గా ఉంటుంది. ఇప్పుడు ఏది కూడా ఫైనల్ కాదు. ఏది చేసినా కానీ మనకు తప్పు అనిపిస్తే దాన్ని ఇంకొక 2 అంచెల లెవెల్లో అప్పీల్ వ్యవస్థ ఉంది. ఆర్టీఓ ఏదైనా చేసినట్టు అది తప్పు అనిపిస్తే మనం కలెక్టర్ లెవెల్లో అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ చేసింది కూడా తప్పు అనిపిస్తే మనకి ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ లెవెల్లో కూడా మనకి అప్పీల్ చేసుకునే వ్యవస్థ అనేది ఈ భూభారతి చట్టంలో మనకి పొందుపరిచి ఉంది. అదే విధంగా భూధార్ కార్డ్, మనిషికి అందరికి ఆధార్ కార్డు ఎట్లయితే ఉంటుందో సో భూములకు అందరికి కూడా భూధార్ కార్డు ఉండాలనేది కూడా ప్రభుత్వం ఈ భూధార్ కార్డు కూడా తొందరలోనే ప్రవేశపెడతా ఉంది. ఈ చట్టంలో దాన్ని పొందుపరిచి కూడా ఉండడం జరిగింది. ఆధార్ కార్డు మనిషికి సో ఒక మనిషికి ఒకటే ఆధార్ నంబర్ ఉంటుంది. సో అది ఆయన ఉన్నంత వరకు అది ఉంటుంది. ఆయన తదనంతరము ఆ నంబర్ మళ్ళీ ఎవరికి కూడా కేటాయించడం అనేది జరగదు. బట్ భూమి అనేది శాశ్వతం. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు, వాళ్ళ తర్వాత వాళ్ళ వారసులు ఉంటారు. బట్ భూమి మాత్రం ఈ రోజు ఉన్నదంటే రేపు ఉంటది. మొత్తం మనకి సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు కూడా భూమి ఉంటది. ఆ భూమి శాశ్వతం కాబట్టి చాలా దూరదృష్టితోని ముఖ్యమంత్రి గారు ఈ భూధార్ కార్డ్ అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. సో వన్స్ ఆ భూమికి ఆ భూధార్ కార్డ్ వచ్చిందంటే అది పర్మనెంట్ గా ఎప్పటికీ కూడా మనకు ఉపయోగపడుతుంది, మన వారసులకు ఉపయోగపడుతుంది, వాళ్ళ వారసులకు ఉపయోగపడుతుంది. ఆ భూమి ఉన్నంత వరకు కూడా ఆ భూధార్ కార్డ్ అనేది కూడా